భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి మన కానాయిగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గూడెం, పురుషోత్తమపట్నం ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి ఈ గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా, భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, ఈ 5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కనీస వసతి, ఏదైనా హాస్పిటల్ పోవాలి, ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే. కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు. సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ భద్రాచలంలో మీరు ఇమీడియట్ రిలీఫ్ రావాలి ఈ ప్రజలకంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తే కనీసం బేసిక్ సౌకర్యం అన్నటువంటిది ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు, ఈ 5 గ్రామాల ప్రజలు బాగుండాలి. రాములవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే, దాన్ని భద్రాచలంని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నాను, పెద్ద పెద్ద నాయకుల్ని, మోడీ గారిని, అమిత్ షా గారిని, ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను. భద్రాచలం రాముల వారిది చాలా పెద్ద చరిత్ర. మొన్న ఒక అయ్యగారు చెప్తుంటే నాకు అయోధ్యకు ఉందో లేదో అంత అదృష్టం, కానీ ఇక్కడ రాముల వారు ఈ రామదాసు గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే 60 లక్షల గోల్డ్ కాయిన్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. అంత గొప్ప భక్తుడు రామదాసు, అంత గొప్ప టెంపుల్ మన భద్రాచలం టెంపుల్. మరి అటువంటి భద్రాచలం టెంపుల్ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒప్పుతలేదు. ఈ 5 గ్రామాలు ఆంధ్రాలోంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే 7 మండలాల్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి. 7 మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మునగనటువంటి, ఎటువంటి సంబంధం లేనట్టు ఈ 5 గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది. కానీ 5 గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది, ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్, దీనికి సహకరించండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి. అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టుకి వెళ్తూ ఉన్నాం మేము. ఆ పెద్దవాగు ప్రాజెక్టు కూడా మనకు 3,000 ఎకరాలు తెలంగాణలో బారుతుంది, 13,000 ఎకరాలు ఆంధ్రాలో బారుతుంది. కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇవ్వకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాగు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది. అంటే మన వైపు ఉన్న 3,000 ఎకరాలకు నీళ్లు రావడం లేదు, అటువైపు ఉన్న 13,000 ఎకరాలకు వాళ్ళకి ఇతరత్ర నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ జాయింట్ ఎంతో లేదు, 2 కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది, కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది. 3,000 ఎకరాలలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతూ ఉన్నాం, రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్దీ అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు. పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సొంత భవనం నిర్మాణం చేసేయాలని కోరుతున్నారు. మనుగురు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్టాండ్ కావాలని అడుగుతున్నారు. అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక 2,000 కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు. కానీ రాములవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రసాద్ స్కీమ్ కింద కనీసం ఒక 300 కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను 350 కోట్లు ఇస్తా గుడికి అని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు. ఎట్లయితే ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అని మాట తప్పిండో, ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో, ఎట్లయితే యువమిత్రులకు 2 లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో, ఎట్లయితే అన్ని 6 గ్యారెంటీల మీద మాట తప్పిండో, రాముల వారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి భద్రాచలం రాముల వారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా
నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగపురం రైల్వే లైన్ పనులు పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. ఏం చేసిండ్రు? అంతకుముందే మన కొత్తగూడెం మైన్స్ కాలేజ్ ఉంది, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని. దాన్నే మార్చి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. సంతోషం. మంత్రులందరూ వచ్చారు, హెలికాప్టర్ ఎక్కలు టైం అయిపోతుందని చెప్పి 2 నిమిషాలు మాట్లాడారు అందరూ హడావుడిగా. ఇంత హడావుడిగా మాట్లాడి చేసింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏమో 1000 కోట్లు ఇస్తామన్నారు, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ₹1 కూడా ఇవ్వలేదు. పెడతామని చెప్పారు. ఇదివరకు కూడా ఇట్లనే మోసం జరిగింది. ఇదివరకు గవర్నమెంట్లో ఏం జరిగింది? కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ను తీసేసి బోర్డు మార్చేసి రంగులు మార్చేసి కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. అప్పుడు ఆ గవర్నమెంట్ ₹1 బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎర్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు. వీళ్ళు కూడా ₹1 ఇవ్వరు. ఇవ్వకుండా మరి కొత్తగూడెం ప్రజలు ఎందుకు మాపే పెడుతున్నారు? ఒక ఫ్యాకల్టీ లేదు, ఒక అడిషనల్ కోర్స్ లేదు, ఏం చేస్తున్నారు? ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరు గుర్తుంటుంది, పత్రికా మిత్రులకు తెలుసు, మనం నర్సరీ అనగానే కడియం నర్సరీ ఆంధ్ర అని మాట్లాడతాం. కానీ మన తెలంగాణలో మన కొత్తగూడెంలో గర్మెల్లపాడు నర్సరీ అని ఉండేది ఇదివరకు. దాని పూర్వ వైభవం తీసుకురావడానికి మేము జాగృతి తరఫున ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దానికోసం ప్రభుత్వంని వెంటబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మన కొత్తగూడెంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక 30 ఏళ్ల క్రితమే కిన్నెర స్టీల్ ఏరియా అని ఉండే కొత్తగూడెంలో. ఆ మొత్తం కంప్లీట్గా పోయింది. అందరూ అనౌన్స్ చేసి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని, బట్టి గారు అనౌన్స్ చేశారు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని, కానీ ఎవరు కూడా చేయలేదు. దానికి తోడు ఎయిర్పోర్ట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసింది. ఇప్పటికే 3 దగ్గరలో వెళ్ళి ప్లేస్ చూసి వచ్చారు. ఒకటి పున్కుడు చిలక దగ్గర, ఒకటి పాల్వంచ బంగారు గాజుల దగ్గర, ఇంకోటి సుజాత నగర్ దగ్గర, గరీబ్పేట దగ్గర. ఈ 3 చోట్ల స్థల పరిశీలన చేశారు, కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ముందడుగు పడలేదు. మరి కొత్తగూడెం ఇండస్ట్రియల్గా డెవలప్డ్ డిస్ట్రిక్ట్, ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే మాత్రం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక 10 years అయిపోయింది, ఒక దశాబ్దం అయిపోయింది, కానీ కొత్తగూడెం బైపాస్ రోడ్ మాత్రం కంప్లీట్ కాలేదు. అదేవిధంగా రామవరం గోధుమ వాగుపై సేతువారధి బ్రిడ్జ్ కూడా ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ 2 విషయాలు మంత్రులు సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక సింగరేణి గురించి చెప్పే అవసరమే లేదు. కొత్త మండలం ప్రారంభించారు, కొత్త మైన్స్ని ప్రారంభించట్లేదు. ఉన్నటువంటి మైన్స్లో కార్మికులకు ఏమాత్రం రక్షణ ఇవ్వట్లేదు. పైగా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుకోవడానికి 10 నిమిషాలు సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టింది తప్పితే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాత్రం వారు ఆలోచన చేస్తలేరు అన్నది చేదు వాస్తవం. అది చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా సమస్యల పర్వంగా కనపడుతూ ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇట్లా జనం బాట కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిని మా దగ్గరికి తీసుకొని మేము పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ప్రజలకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగం అవుతుందనేటటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. అనేక మంది ప్రెస్ మిత్రులు మేము జిల్లా పర్యటనకు వస్తున్నామని తెలియగానే అక్క ఈ సమస్య ఉంది ఇక్కడికి వెళ్ళండి, ఆ సమస్య ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి మాకు చాలా సమస్యల మీద చాలా అవగాహన కలిగే విధంగా చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అందరినీ మోసం చేసినట్టు మీ ప్రెస్ వాళ్ళని కూడా మోసం చేశారు. నేను వస్తే ప్రెస్ వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా తిరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి అంశాల మీద నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. దానికి మనందరం సమాయత్తం కావాలి. ముఖ్యంగా మాడబిడ్డలందరూ కూడా సమాయత్తమై 2500 రూపాయలు ఏదైతే నెలకి ఇస్తామన్నారో దానికోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాము జాగృతి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ.